స్తోత్రం కలుగును గాక. మీరందరూ బాగున్నారమ్మా? అయ్యా బాగున్నారా? మేము కూడా బాగున్నాం. దేవుడి కృపను బట్టి ఈ నెల 30వ తారీఖులోకి దేవుడు నడిపించాడు. ఆయనకి ఎంతగానో మనం అందరం కృతజ్ఞులై ఉన్నాం. మరొక దినమునిచ్చాడు. మీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కామెంట్ రూపంలో పెట్టండి. వాటి కొరకు మేము ప్రార్థన చేస్తాము. మీ పేరుతో సహా పెట్టండి. ఏదైనా దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేలు కలుగ చేయాలని కోరుతా ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట మనకి రాయబడి ఉండిద్ది. ఏ మాట అనంటే, ఆ స్త్రీ ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదని, కనులకు అందమైనది కానీ అని ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైన వృక్షమై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములు కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చాను. ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు కొన్నిసార్లు మన కళ్ళు మనల్ని ఎంతగానో మోసం చేస్తూ ఉంటాయి. అందుకనే మన కంటిలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా తోటలో చక్కగా మరి ఎంతో ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా ఉంటున్న వాళ్ళ జీవితంలో ఒక గొప్ప కావాలని కోరుకున్నారు వాళ్ళు. మీరు తినని దినమునే మీరు గొప్పవాళ్ళు అవుతారని అపవాది చెప్పినప్పుడు వాళ్ళు నిజంగానే ఆశించారు. అవ్వ ఆశించింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఘనమైన దేవుడు, గొప్ప దేవుడిని నమ్ముకొని ఉన్నావు కనుక నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నీ చూపుని నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. అంత మాత్రమే కాకుండా బైబిల్లో ఒక వాక్యం ఉండేది. ఏమిటి ఆ మాట అంటే, గమనించినప్పుడు, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఇరువబడి మరలుకుని శోధన గర్భమును ధరించగా, దురాశ గర్భమును ధరించగా పాపమును కనును, పాపము కనగా పాప పరిహార్థం మరణం కనును. చూడండి, ఇది మనము ఏదైతే మనము కంటితో ఆశిస్తామో, దురాశ, ఆశ వేరు దురాశ వేరండి. మనిషికి ఎప్పుడు దురాశ ఉండకూడదు. దురాశ ఉన్నప్పుడు మనకి మరణాన్ని సవి చూస్తామంట. అందుకని మనకి కంటికి కనిపించిందల్లా మనం ఆశించకూడదు. దురాశ ఉండకూడదు. ఎదుటి వాళ్ళకి దేవుడు ఇస్తే ఇచ్చాడు, మనకెందుకు? దేవుడు మనకిచ్చే రోజు కూడా ఒక రోజు ఉండిద్ది, గ్రహిద్దాం అది. మరోసాట ఏమని రాయబడి ఉండిద్దంటే, మరోసాట ఒక వాక్యం మనకి రాయబడి ఉండిద్ది. నేత్రాశ, శరీరాశ, నేత్రాశ జీవపుటం ఈ తండ్రి నుండి పుట్టినవి కాదంట. అంటే మనకి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుటం ఈ మూడింటిని మనం జయించే వ్యక్తులుగా ఉండాలని, అది ప్రభువుకు సంబంధించింది కాదని తెలియజేస్తాం. అందుకని మన కంటికి, నేత్రాలకి కనిపించే ప్రతిదాన్ని మనం ఆశించకూడదు. అది తండ్రి నుండి పుట్టినవి కాదు. నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆధ్యాత్మికమైన జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా